తోడే నడిపించునుగాక. హల్లెలూయా. పరిశుద్ధమైన గ్రంథము తెరిచి హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనాన్ని దయచేసి చదవండి. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశించలేకపోయినని గ్రహించుచూ ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరము కూడా ఈ రాత్రి ఆలోచించాల్సినటువంటి మాట దేనికోసమంటే, ఐగుప్తులో ఉన్నటువంటి దేవుని ప్రజలు ఎందుకు కానానుకు చేరలేకపోయారు అని మనము చూస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిస్తున్న సాక్ష్యము ఏమిటి అనగా, వారి అవిశ్వాసము చేతనే, వారి అవిధేయత చేతనే వారి విశ్రాంతిలోకి వెళ్ళలేకపోయారు, విశ్రాంతిలోకి చేరలేకపోయారు. దేవుడు వారికి వాగ్దానం చేస్తాను అని మాట ఇచ్చినటువంటి ఆ కానానికి వారు చేరలేకపోయారు. కారణం ఏంటి అని అడుగుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిస్తున్న సాక్ష్యము ఏమిటనగా, వారి అవిశ్వాసము చేతనే వారు వెళ్ళలేకపోయారని. ఈ రోజున ఈ వాక్యం వింటున్న మనము కూడా మన జీవిత ప్రయాణము ప్రభువులోకి వచ్చిన మొదలుకొని, బాప్తిసం తీసుకున్న మొదలుకొని, ఆయన రక్తంలో కడగబడిన మొదలుకొని, బాప్తిస్మము అనగా యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించి మొదటి మెట్టు బాప్తిస్మము. హల్లెలూయా. బాప్తిస్మం అంటే సంపూర్ణంగా రక్షించబడినట్లు కాదు. బాప్తిస్మం అనగా రక్షణలో మొదటి మెట్టు. ఆ తర్వాత మనమందరము కూడా జీవితంలో ప్రయాణం కొనసాగించాలి. ఎలాగూ అంటే, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ రాసిన పత్రికలో మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము మనం అందరము కూడా చూస్తే, వారి జీవిత ప్రయాణము ఎలా కొనసాగించారు, మనం ఎలాగైతే క్రీస్తు రక్తంలో కడగబడ్డామో వారు కూడా వారి జీవితంలో ఎలా ప్రారంభించాలో మనం చూద్దాం. ఎందుకంటే మన జీవితమునకును అలాగే మన ప్రజలైన ఐగుప్తు ప్రజలు ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకును ఒకే పద్ధతిగా ఉంటుంది ఈ ప్రయాణం. అందుకే మీకు మళ్ళీ చెప్తున్నాను, దేవుని వాక్యము అంటే ఇది మనిషి రాసినది కాదు. మనిషి రాసింది అయితే మనిషి తన ఇచ్చ వచ్చినట్లుగా రాస్తాడు, తనకు అనుకూలంగా రాసుకుంటాడు. కానీ పరలోకం ఉందని, నరకం ఉందని, మనం పోరాడేది ఒకడున్నాడని, శత్రువని, ఈ లోకములో శత్రువు ఉన్నాడని, ఈ లోకపు అధికారకుడు ఉన్నాడని, ఇవన్నీ కూడా చెప్పగలిగే స్థాయి మనిషి జ్ఞానముతో సరిపోయేది కాదు. కాబట్టి మనకు దేవుడిచ్చినటువంటి గ్రంథములో మన జీవితంలో కూడా కనిపిస్తాయి. హల్లెలూయా. మనకి దేవుడు ఒక ఉదాహరణగా రాయించిన ఇవన్నీ కూడా జరిగిన చరిత్రలన్నీ కూడా మనకు దృష్టాంతంగా పెట్టాడు. మీరు ఎలా జీవిస్తే పరలోకం చేరుతారు, ఇలా జీవించకపోతే మీరు నరకానికి వెళతారు అనేది దేవుడు మనకు ముందుగానే రాసి ఉంచారు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. చదవండి మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదవండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. అదేది అనగా, మన పితరులు అందరూ మేఘము కింద ఉండిరి, వారు అందరూ సముద్రములో నడిచిపోయిరి, అందరూ మోషేలోను మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందిరి. ఆ తర్వాత అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్ముడు వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది వారు త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికిష్టులుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరించబడిరి. వారి ఆశించిన ప్రకారం మనమును చెడ్డ వాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు
దృష్టాంతములుగా ఉన్నది. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. అంటే మన పితరులు కూడా ఈ భూమి మీద నివసించినప్పుడు దేవుడు వారిని ఐగుప్తులో నుంచి విడిపించారు. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. ఐగుప్తు అనగా లోకమునకు సూచన. మనము కూడా ఈ లోకమనే చీకట్లో ఉండిపోయిన వారు, సాతాను కాడి కింద బతుకుతున్నవారు. ఈ ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజల వలె ఆనాటి చక్రవర్తి ఫరో అయితే మనమందరం ప్రభువును నమ్ముకోకముందు మనమందరము కూడా లోకాధికారి అయిన సాతాను కింద మనం బానిసలుగా ఉన్నాం, పాపానికి దాసులుగా ఉన్నాం, చీకట్లో బ్రతుకుతున్న వారమే ఉన్నాం. అలాంటి మనం ప్రభు చేసిన పని ఏంటంటే దేవుడు తన రక్తము చిందించడం చేత మన ఉచితముగా ఆయన నీతిమంతులుగా చేశారు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఆయన రక్తములో క్షమాపణ దొరికింది, ఆయన రక్తములో విమోచన కలిగింది, మనం విడిపించబడ్డాం, స్వతంత్రులుగా వచ్చాం. మనం ఇప్పుడు మనం బానిసలము కాదు. పాపానికి, సాతానికి, లోకానికి మన బానిసలు ఏమాత్రము కాదు. ఎందుకనగా మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు కలవరి శిలువలో మన కోసం ప్రాణం పెట్టారు. గట్టిగా స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఆ దేవుడు ఎలాగే మనం రక్షించుకున్నారు, వారు మూలుగుతూ కన్నీరు కారుస్తూ అయ్యా మేము ఈ బానిస బ్రతుకుతున్నామని ఏడిచిన కారణంగా, మూలిగిన కారణంగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అయిన ఆ పరమ తండ్రి మోషేని పంపించి విడుదల దేవుడు అనుగ్రహించారు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. విడుదల అనుగ్రహించిన తర్వాత వారు విశ్వాసంతో బయటకు వచ్చారు. విశ్వాసంతోనే వారు బయటకు వచ్చారు. విడుదల చేయబడిన తర్వాత వారి ప్రయాణం ఇప్పుడు ఎక్కడికి? కానానుకు చేరాలి. అలాంటి సమయంలో మన జరిగినటువంటి సందేశం ఏమిటంటే దేవుని బిడ్డలారా, మన పితరులు అందరూ మేఘము కింద ఉన్నారు. మేఘము కింద అనగా పరిశుద్ధాత్మ నడిపింపుల వరకు వచ్చారు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. మేఘము నడిస్తే వారు ఏమవుతున్నారు? ప్రయాణం కొనసాగిస్తారు. ఆలోచన చేయండి, పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నవారు ఆయన ఎక్కడికి వెళ్ళమంటే మనం అక్కడికి వెళ్ళాలి, ఆయన ఆగమంటే అక్కడ ఆగిపోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక రోజున అపోస్తలుడైన పౌలు గారు అనుకున్నారు ఆసియాకు వెళ్ళి సువార్త ప్రకటించాలి, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను వెళ్ళనీయలేదు. హల్లెలూయా. ఆయన వెళ్ళమంటే వెళ్ళాలి, ఆగిపోమంటే ఆగిపోవాలి. బిలామును వద్దన్న చెప్పినా కూడా ఆయన వెళ్ళి ప్రమాదంలో పడ్డాడు. ఆయన ద్వారా అనేకులను ప్రమాదంలోకి తీసుకువెళ్ళాడు. ఈరోజున దేవుని నడిపమును ఉన్నావా? దేవుని సేవకుడు చెప్తున్న వాక్య నైపుణ్యం ఉంటున్నావంటే నీవు కూడా ప్రభు చేత నడిపించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. మేఘము నడిస్తే వారు ఏమవుతున్నారట? నడిచారు. ఇప్పుడు చెప్పండి, విశ్వాసంతో నడిచారా లేదా? విశ్వాసముతోనే నడిచారు. విశ్వాసముతోనే వారు ఎర్ర సముద్రమును దాటారు. హెబ్రీ పత్రిక 11:29 చదవండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 29 చదివితే అక్కడ ఏమని రాయబడిందంటే వారు ఎర్ర సముద్రం దాటబడినప్పుడు కూడా ఎలా దాటారు? వాళ్ళు విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయారు. హల్లెలూయా. ఎలా నడిచుకెళ్ళారు వాళ్ళు? విశ్వాసమును బట్టి వారు వెళ్ళారు. విశ్వాసం లేకుండా వారు ఐగుప్తు విడిచిపెట్టలేదు. హల్లెలూయా. విశ్వాసముతోనే మనము కూడా ఏం చేస్తాము? ఈ లోకాన్ని వద్దనుకొని ప్రభు దగ్గరికి వచ్చాము. ఈ లోకములో నుంచి, ఆ లోక పాపములో నుంచి విడుదల చేయబడి విశ్వాసము చేతనే, కృప చేతనే రక్షించబడ్డాం. ఎఫెసీ పత్రిక 2:8 ప్రకారముగా దేవుని వరము చేత మనము ఉచితముగా ఏమి చేయబడ్డాము? మనం ఏ పుణ్యకార్యాలు చేస్తే రక్షించబడ్డాము? మనం ఏ ధర్మకార్యాలు చేస్తే రక్షించబడ్డాము? చాలా ఉచితముగా రక్షణ పొందుకున్నాం. మనం ఏమాత్రము కూడా మంచి మంచి పుణ్యకార్యాలు చేయడం వల్లనో మనం రక్షించబడలేదు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8 చదవండి. మీరు విశ్వాసము చేతనే, కృప చేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు. అంటే మీ ప్రమేయము ఏది లేకుండా కేవలం విశ్వాసము చేత. వినుట వలన విశ్వాసము కలుగును. కృప ఎవరి వల్ల? మరి కృపనిచ్చే దేవుడు. అయోగ్యులమైన మనము, ఘోర పాపంలో ఉన్న మనము, అపరాధముల చేతను, పాపముల చేతను
చచ్చిన వారమున మనందరినీ కూడా దేవుడు తన కుమారుని ద్వారా బ్రతికించుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నీ క్రియ కాదు, ఇది దేవుని వరము. హల్లెలూయా. ఈ వరం పొందుకున్న మనం ఎలాగైతే విడిపించబడ్డామో దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు కూడా ఐగుప్తును విడిచిపెట్టారు, ఎర్ర సముద్రము దాటారు, ఎరుకో పట్టణము చుట్టూ వారు తిరిగారు, ఎరుకు గోడలు పూర్తిగా బదలు కొట్టబడ్డాయి. విశ్వాసంతో వారు ఏం చేశారు? ప్రయాణం కొనసాగించారు. వారి మేఘము కింద నడిచారు. మోషేని బట్టి మేఘములోను వారు ఏమి చేశారట? సముద్రంలోను బాప్తిసం పొందారు. హల్లెలూయా. మేఘములోను మోషేని బట్టి సముద్రములోను బాప్తిసం పొందడం అంటే అర్థం ఏంటి చూడండి. అక్కడ 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. అందరూ మోషేని బట్టి. మోషే అంటే ఎవరు? దేవుని సేవకుడు. తర్వాత మేఘములోను, గమనించండి, మేఘములో ఏముంటాయి చెప్పండి? మేఘములో ఏముంటాయి? నీళ్లుంటాయి. సముద్రంలోని నీరంతా ఎక్కడికి వెళ్తుంది? ఎండ వేడి ఎప్పుడైతే దాని మీదకి వస్తుందో ఆ వేడి ఏమవుతుందంటే ఆవిరిగా మారి మేఘంలోకి వెళ్తుంది. తెలుసుక మీ అందరికీ, చదువుకున్న వారు చాలామంది ఉన్నాం కదా, దేవుడి స్తోత్రం. అదేమవుతుంది? అప్పుడు మేఘంలో చేరిన తర్వాత దాంట్లో నీళ్ళు నిలవంచుకుంటుంది, అది ఆవిరిగా మారిపోతుంది. ఆ తర్వాత వర్షాలు కురిపించబడతాయి. అప్పటి వరకు దేవుడు దాన్ని ఆ మేఘములో నీళ్లు దాచి ఉంచారు, నిల్వ చేసి ఉంచారు. బైబిల్లో మాట ఉంది, యోబు గ్రంథంలో. దేవుడు వాటిని ఏం చేశాడు? నీళ్లను నిల్వ ఉంచారు. అది వర్షం వచ్చే సమయంలో అది అలా కురిపించబడుతుంది. ఈ రోజుల్లో కొన్ని చోట్ల కొన్ని సంవత్సరాల క్రితము వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రతికొన్న సమయంలో కృత్రిమంగా 3 రోజులు ఆయన ఏం చేశారంటే వర్షము కురిపించడానికి ప్రయత్నం చేశారు. మానవుడు ఎంతకాలం కురిపించగలడు? అది ఎక్కడ? ప్రపంచమంతా కూడా కాదు, కొన్ని ప్రాంతాల్లో అంతే. ఏ మానవుడైనా సరే కృత్రిమంగా చేయగలడు, కానీ శాశ్వతంగా వర్షం కురిపించబడాలి, భూమి అంతా తడవబడాలంటే దేవుని చేత మాత్రం తప్ప మరి ఎవరి వల్ల సాధ్యము కాదు. అంటే మేఘములోను అని ఎందుకు పరిశుద్ధాత్ముడు రాయించారంటే మేఘములో ఏమున్నాయి? నీళ్లున్నాయి. కిందేముంది? ఎర్ర సముద్రంలో నీళ్లున్నాయి. ఈ పక్కన ఏమైంది? ఇప్పుడు వారి నేల మీద నడిచి వెళుతున్న సమయంలో ఈ పక్కన గోడగా ఈ పక్కన గోడగా ఉన్నాయి. హల్లెలూయా. బాప్తిసం తీసుకున్నప్పుడు మనము కూడా ఏం చేస్తుంటాము? నీటిలోకి దిగిన తర్వాత మిమ్మల్ని ముంచినప్పుడు పైన ఏముంటుంది? నీళ్ళు. కింద ఏముంటుంది? నీళ్ళు. ఆ పక్కన ఏ పక్కన ఏముంటున్నాయి? నీళ్ళు. మీరు ఆ పొడి నేల మీద నుంచుంటారు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. అదే బాప్తిసము మోషేని బట్టి సముద్రములోను మేఘములోను వారు ఏం పొందుకున్నారట? బాప్తిసం పొందుకున్నారు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. అంటే ఎర్ర సముద్రము దాటడం వారికి ఏం పొందుకున్నట్టు? వారు బాప్తిసం పొందిన వారితో సమానం. ఇది కొత్త నిబంధన ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నమాట. ఎందుకు ప్రభువా? జరిగిపోయిన ఆ చరిత్ర మాకెందుకు అనుకుంటే ఆ కింద ప్రభు చెప్తున్నారు, వారు ప్రయాణము ఎలా కొనసాగించారు? విశ్వాసముతోనే కొనసాగించారు వాళ్ళు. కానీ వారి జీవితంలో మనం చూస్తున్నప్పుడు ఆ కింద చదివితే 3వ వచనం చదువుదాం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం వారు భుజించారు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఒకే ఆత్మ సంబంధమైన ఆహారము. ఏ ఆహారం అది? ఏ ఆహారం అది? జీవాహారము. హల్లెలూయా. వారు మన్నా తిన్నారు, మనం ఏం తింటున్నాము? దేవుని వాక్యము తింటున్నాం. హల్లెలూయా. వారు 12 గోత్రాల వారుగా ఉన్నారు. హల్లెలూయా. 12 గోత్రాల వారిలో ఏ భేదము లేదు. వారు తాగేది ఒకే నీరు. హల్లెలూయా. వారు తినేది కూడా ఒకే ఆహారం. మరి మనము క్రీస్తు నమ్ముకున్న మనలో కులమత భేదాలు ఉండవు. ఆమేన్. అందరము ఒకే ఆహారం తింటున్నాం. హల్లెలూయా. ఒకే బండిలోనిది మనం త్రాగుతున్నాం. మనలో ఏం లేదు. ఇప్పుడు ప్రభు చెప్పిన మాట ప్రకారంగా ఆ 12 గోత్రాల వారు తాగింది ఒకే బండిలోని నీరు, ఒకే ఆహారం వారు తిన్నారు. మరి మనము కూడా క్రీస్తు రక్తంలో కడగబడిన మనలో కూడా బాప్తిసము ఒకటే.
మన నమ్ముకున్న ఆరాధకుడు కూడా ఒక్కడే, ప్రభువు ఒక్కడే, ఆత్మయు ఒక్కటే. ఆ ఒక్క ఆత్మను మనందరము కూడా పాలి భాగస్థులయ్యాం. హల్లెలూయా. 120 మంది కలిసి మేడగదిలో ప్రార్థిస్తున్నారు. ఒకే ఆత్మ ఒక్కొక్కరి మీదకు బలముగా దిగి వచ్చారు. హల్లెలూయా. ఒకే ఆత్మ అందరి మీదకు బలముగా దిగొచ్చారు. నీవు వేరే వ్యక్తివనో నీవు వేరే వ్యక్తి అనేది ఉండదు. ఆత్మ కలిగించు ఐక్యత మనం కాపాడుకోవాలి. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. ఆలోచన చేయండి, ఎలా ప్రయాణం కొనసాగించిన వారు, ఒకే బండలోనిది నీళ్లు త్రాగిన వారు, ఎర్ర సముద్రము దాటిన వారు, కానీ వాళ్ళు ఎక్కువ మంది ఏమైపోయారు? 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక అరణ్యములో సంహరించబడ్డారు. ఏమయ్యారట? అంతగా ప్రయాణం కొనసాగించిన వారి జీవితంలో కొంతకాలము నడిచిన తర్వాత ఏమైపోయారంటే వారు దేవునికి ఇష్టలుగా బ్రతకలేదు. ఈరోజు మనము కూడా ప్రశ్నించుకోవాలి. మన జీవిత ప్రయాణం విశ్వాసంతో ప్రారంభించాం, ప్రభు బలంలో చెయ్యి వేస్తున్నాం, క్రీస్తు రక్తంలో కడగబడ్డాం, మన ప్రయాణము కూడా పరలోకముకే. అయితే మనము కూడా ఎక్కడైనా దేవునికి ఇష్టము కాకుండా ఉన్నామేమో ఒకసారి మనం పరిశీలించుకోవాలి. ఎవరు ఆయనకి ఇష్టలు? హెబ్రీ పత్రిక 11:6 చెబుతుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలే ఉండుట అసాధ్యమని. అంటే ఎవరు ఆయనకి ఇష్టము? విశ్వాసము కలిగిన వారే ఆయనకి ఇష్టలు. 2 కొరింథీ 13:5 పౌలు గారు అంటారు, మీరు విశ్వాసము కలిగి ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి. మీరు విశ్వాసము లేని వారైతే మీలో క్రీస్తు లేడు, మీరు భ్రష్టులు అని అంటాడు అక్కడ. ఈ రోజున విశ్వాసం లేని వారు ఎవరు? దేవునికి అయిష్టలు. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం తీసుకుని వెంటనే ఆయన ప్రార్థన చేస్తుండగా ఆకాశము తెరవబడింది. ఆమేన్. తెరవబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు పావురాకారముగా ఆయన మీదకి దిగి రావడం జరిగింది. అప్పుడు తండ్రి మాట్లాడుతున్న మాట, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఈయనలో సంతోషపడుతున్నాను, ఆనందిస్తున్నాను అన్నారు. ఎప్పుడు జరిగింది అంటే నిజానికి యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిసం తీసుకోవడానికి అవసరం లేదు. ఆయనకి బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? అపోస్తులు 2:38 ప్రకారంగా, అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 38వ వచనం ప్రకారముగా, అందుకు పేతురు అంటారు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుకుంటారు అన్నారు. అంటే బాప్తిసం పొందాలంటే ఏముండాలి? మారు మనసు ఉండాలి, పాప క్షమాపణ కావాలి. మరి యేసు ప్రభువు వారికి మారు మనసు అవసరమా? పాప క్షమాపణ అవసరమా? ఆయన జీవితంలో పాపము లేదు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఆయన జీవితంలో కానీ, ఆయన పుట్టుకలో కానీ, ఆయన మరణం వరకు కూడా ఏ పాపము చేయకుండా పరిశుద్ధంగా జీవించిన వాడు. పరిశుద్ధంగా జీవించారు కాబట్టి చనిపోయిన ఆయనను తండ్రి లేపారు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. పాపము చేసిన వారైతే మనకులాగా ఆయన మామూలుగా చావు చనిపోవలసింది. కానీ హెబ్రీ పత్రిక 7:26 మీరు రాసేసుకోండి. హెబ్రీ పత్రిక 7:26 ప్రభు అంటారు, ఆయన పవిత్రుడును, పరిశుద్ధుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. అంటే ఆయనలో ఏం లేదు, పాపము లేనివాడు ఆయన. దేవుడికి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. పాపము చేయనివాడు, పాపముడికి అవకాశం ఇవ్వనివాడు, పాపం చేసిన వారిని సహితము రక్షించిన వాడు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. పాపము చేయవద్దని గద్దించిన వాడు ఆయన. మనిషిని ప్రేమించాడు కానీ పాపాన్ని ఆయన ద్వేషించాడు. మనిషి పాప అయినా ఆయన ప్రేమించాడు కానీ మనిషి లోపల ఉన్న ఆ దుష్టత్వాన్ని మాత్రం ఆయన ద్వేషించాడు. ఆ ప్రేమతోనే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే విశ్వాసముతో ఉన్నవారు ఆయనకి ఇష్టలు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు అసలు బాప్తిసం పొందడానికి ఆయనకు అవసరం లేదు. కానీ నీతి యావత్తు మనం ఇలా చేయాల్సి ఉన్నదని దేవుడు ప్రకటించారు.
ఎందుకు? ఆయన లోకం ప్రధాన యాజకుడుగా వచ్చారు. ప్రధాన యాజకుడు ఏం చేయాలి? అసలు యాజకుడు ఏం చేయాలి? లోపల వచ్చిన వెంటనే గంగాని కనిపిస్తుంది. గంగాళములో ఉన్న నీళ్ళని తీసుకుని కాళ్ళు కడుక్కోవాలి. హల్లెలూయా. దానికి సాదృశ్యమే యేసు ప్రభువు బాప్తిస్మము పొందాలి. ఎవరి కోసం ఇదంతా? ఆయన పొందబోతున్న బాప్తిస్మం ఇంకోటి ఉంది. ఆ బాప్తిస్మమే మరణ బాప్తిస్మం. అది ఎవరు పొందడానికి అవదన్నాడు ఆయనే. ఒకరోజు జబదీ కుమారుల్లో ఇద్దరు వచ్చారు. జబదీ కుమారులు యోహాను, యాకోబు. తల్లి ఏమంది? అయ్యా, నా పెద్ద కొడుకునేమో ఒక పక్కన, చిన్న కొడుకు ఒక పక్కన కూర్చోబెట్టయ్యా అన్నది. ఆమె ఈ రాజ్యం కోసం చూస్తుంది. యూదులకు రాజుగా ఆయన నమ్మింది ఆమె. కానీ ఈ సింహాసనం పైన కుడివైపున ఒకరిని ఎడమవైపు కూర్చోబెట్టమంటే అని అంటారు, అది నా చిత్తము కాదు, నా ఇష్టము కాదు అని చెప్పిన తర్వాత అప్పుడు వారిని అడుగుతారు. అప్పుడు యేసు చెప్తున్న మాట ఏంటంటే, నేను పొందబోతున్న బాప్తిస్మం మీరు పొందడానికి అవదన్నాడు ఆయన. ఏ బాప్తిస్మం అది? శిలువ మరణం పొందబోతున్న బాప్తిస్మం. దాని కొరకు ఆయన నీతి లేని మనందరి కోసం ఆయన పాపముగా చేయబడ్డారు. చదువుతారన్నమాట ఒకసారి 2వ కొరింథీ పత్రిక, 2వ కొరింథీ, అందరూ తెరవండి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చదవండి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చదవండి. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాను. దేనికోసము? దేవుని నీతి అవ్వాలి. అదే మాట ఎక్కడ చెప్పాడు ఆయన? బాప్తిస్మిచ్చు యోహాను చేత అన్నారు. అయ్యా అని అంటున్నాడు బాప్తిస్మిచ్చు యోహాను గారు, నేను నీ చేత పొందవలసిన బాప్తిస్మం అసలు నేను నీకు ఇవ్వడం ఏంటి అన్నారు ఆయన. అసలు నీ చెప్పుడు ఇప్పడానికైనా నాకు యోగ్యత లేదు అని తనను తను తగ్గించుకుని ఆయన అంటారు. మనము కలిసి ఆయన చిత్తము నెరవేర్చాలి. ఆయన నీతి యావత్తు మనం ఇలా జరిగించాల్సి ఉంది. అందుకే నువ్వు ముందు పంపబడ్డావు. 6 నెలల ముందు పంపబడ్డావు నువ్వు. ఎందుకు? మార్గం సిద్ధపరచడానికి. అందరు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. అలాంటి యేసు ప్రభు వారికి అసలు ఏం అవసరం లేదు, బాప్తిస్మం అవసరం లేదు. కానీ ఆ నీతి జరిగించడానికి ఇష్టపడిన యేసు ప్రభు వారిని చూచి నా చిత్తము నెరవేరుస్తున్నాడని తన కుమారుని బట్టి చెప్పిన మాట, ఇదిగో నా ప్రియ కుమారుడని. ఆలోచించండి. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు ఆయన వాడు కాదు, కానీ తండ్రి చిత్తము చెయ్యవాడే ఆయన ఇష్టలవుతారు. స్తోత్రం చెప్పండి. వారే పరలోక రాజ్యములో ప్రవేశిస్తున్నారు. వారి పరిచర్య కంటే, వారి సేవల కంటే కూడా దేవునికి ఇష్టలుగా జీవిస్తే వారు సంతోషపడతారు. ఈ రోజున మనమందరం ఇక్కడికి వచ్చిన మనము ఆయనకి ఇష్టలుగా ఉన్నామని గుర్తుంచుకోవాలి. యథార్థంగా ఉన్నవారికి ఆయన ఇష్టలు, ఎల్లప్పుడు స్తుతించేవారు ఆయనకి ఇష్టలు, విశ్వాసంతో ఉన్నవారు ఆయనకి ఇష్టలు, చెడును మానుకొని మంచిగా జీవించేవారు ఆయనకి ఇష్టలు, పరిశుద్ధంగా జీవించేవారు ఆయనకి ఇష్టలు. ఈ రోజున దేవుని చిత్తం నెరవేర్చేవారు ఆయన ఇష్టలుగా మనం ఉంటున్నామో లేదు గుర్తుంచుకోండి. ఎందుకంటే ఎంత భక్తి చేసినా, ఎంత ఎర్ర సముద్రం దాటినా, ఎంత మన్నా తిన్నా, ఎంత ఆహారము తిన్నా, అంత పానీయము తాగి బండ్లోని త్రాగినా కూడా వారు ఏమైపోయారట? వాళ్ళు ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిన కారణంగా వారు అరణ్యంలో సంహరించబడ్డారు, చంపబడ్డారు. ఆ తర్వాత అంటాడు ఆయన, వారు ఆశించినట్లు మీరు చెడ్డ వాటిని ఆశించకూడదు అన్నాడు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఈ మాట చాలా ప్రాముఖ్యం. వారు ఆశించినట్లు మనము చెడ్డ వాటిని ఆశించకూడదు. ఆశ వేరు, దురాశ వేరు. ఈ మాటతోనే మనము ముందుకు నడిపించబడదాం. పరిశుద్ధాత్మనికి సహాయం చేయను గాక. అందరూ బిగ్గరగా స్తోత్రం చెప్తాం బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మాట చదవండి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 6వ వచనం చదవండి. వారు ఆశించిన ప్రకారము, మనమంటే ఎవరము? ఇప్పుడు బ్రతుకుతున్న మనమందరమును. అప్పుడు జరిగిపోయింది కాబట్టి అక్కడితో ఆగిపోవద్దు దేవుని బిడ్డలారా. మనకు ఈ మాట
ఈ మాట పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్న ఆ మాట ఏమంటున్నా చూడండి. అక్కడ వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డ వాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నది. దృష్టాంతం అంటే అర్థం ఏంటి? ఉదాహరణగా, సాదృశ్యంగా ఉంది. వారు ఎలాగే జీవించి ఇలా జీవిస్తే ఇలా అయిపోయారో ఆలోచించండి. ఇది మనకు ఉదాహరణగా ఉంది. ఉదాహరణకి లోతు భార్య చనిపోయే చాలా సంవత్సరాలు అయిపోయింది. కానీ ఏమన్నాడు ఆయన? మనిషి కుమారుడు వచ్చినప్పుడు జనులు తింటూ ఉంటారు, త్రాగుచు, పెళ్ళిళ్ళకిచ్చుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఇలా బ్రతుకుతూ ఉంటారు. అలా చెప్పిన తర్వాత ఏమన్నాడు ఆయన? లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఎందుకు ప్రభువా? ఆమె లోకములు ఆశించి అక్కడ ఆగిపోయింది. మనం పరలోకం చేరకపోవడానికి ఆటకం ఏదంటే, నీవు ఈ లోకము శాశ్వతం అనుకున్నట్టుగా జీవిస్తావు కాబట్టి వారు పరలోకం చేరలేరు. ఆలోచన చేయండి ఈ మాట ప్రకారంగా. ఇది మనకు దృష్టాంతముగా ఉంది. ఉదాహరణకి ఎక్కడ ఒక ప్రాంతంలో అంటారు, కరెంటు స్తంభము పట్టుకొని ఒక మనిషి చనిపోయాడని. ఇప్పుడు అలా రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు ఎవరు కరెంటు స్తంభం పట్టుకుని చనిపోయారంట అన్నప్పుడు మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీకు ఏం గుర్తొస్తుంటుంది? ఆ సిచ్యువేషన్ గుర్తొస్తుంటుంది. పలానా ఇక్కడే జరిగిందట అలా అని. ఉదాహరణకి ప్రవీణ్ పగడాల గారు నిన్నటి దినాన్ని ఆయనకి సంవత్సరం పూర్తని చనిపోయి, రాజమండ్రిలో పలానా పెట్రోల్ బంకు దగ్గర ఒక ఆయన చనిపోయారు, చంపబడ్డారు అనేది దృష్టాంతంగా ఎప్పటికీ ఉంటుంది. అది చిరకాలం ఉండిపోతుంది. అది దృష్టాంతం అంటే అది అంటే జరిగినది జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ప్రభు చెప్తున్న మాట ఏంటి? జ్ఞాపకం చేసుకోండి, మర్చిపోవద్దు. ఇది మీకు దృష్టాంతము, ఇది మీకు ఉదాహరణ. మీరు అదే ప్రయాణంలో ఉన్నారు. ఇప్పుడు మనం ఎవరము? పరదేశులము, యాత్రికులం. మన ప్రయాణము కూడా ఇదే. వారు చెడ్డవాటిని ఆశించినట్టుగా మనం కూడా ఆశిస్తే మనం కూడా పరలోకము చేరలేము అనేది ప్రభు మనకు ముందిస్తున్న వార్నింగ్. అది హెచ్చరిక. అది ఇది నా మాట కాదు, దేవుని మాట. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. ఇది నాకైనా ఇది మీకైనా మనందరికీ సంబంధించిన మాట ఏంటంటే, చెడ్డ వాటిని ఆశించే వారు ఎవరు కూడా విశ్రాంతిలో చేరలేము అని ఆలోచించుకోవాలి. ఏంటి చెడ్డ వాటిని ఆశించడము? మీరందరూ కూడా జాగ్రత్తగా ఆలోచన చేయండి అమ్మా. మీకు నేను కొన్ని మాటలు చెప్తాను, జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఉదాహరణకి మొదటి సమూయేలు గ్రంథం, క్షమించండి, సంఖ్యాకాండం. అందరూ తెరవండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 4-5 చదవండి. అందరూ కలిసి చదవండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4-5 వచనాలు. వారి మధ్యన ఉన్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలును మరలా ఏడ్చి, మాకెవ్వరు మాంసం పెడతారు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూర ఆకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమును వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లిపోయాను. ఈ మన్నా కాకుండా మా కనుల ఎదుట మరి ఏదియూ లేదని చెప్పుకుని ఆ మన్నా కొత్తిమీర గింజ వలె ఉండను, చూపునకది బోళము వలె ఉండను. ఏంటి ప్రభు వారు చెడ్డగా ఆశించింది అంటే, దేవుడిచ్చిన వాగ్దానం ఏమిటి? మీరు కనానుకు చేరాలి, పాలు తేనె ప్రవహించే దేశమునకు చేరాలి. ఇది నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసిన దేశము. మిమ్మల్ని పంపిస్తాను, మిమ్మల్ని తీసుకువెళ్తానని చెప్పి నేను నిబంధన చేశాను వారితో. అని దేవుడేమో శ్రేష్టమైన దేశం వారికి ఇవ్వబోతుండగా వారు ఏం ఆశించారట? లోకములో ఉండిపోయిన వాటిని వారు ఆశిస్తూ ఉన్నారు.
ఏ లోకమైతే వారు విడిచిపెట్టారో, ఏ ఆశనైతే వారు సమాధి చేసుకున్నారో, ఏ రాజైతే మాకు వద్దనుకున్నారో, ఏ లోకమైతే మాకు వద్దనుకున్నారో, వాటి విడిచిపెట్టిన వారు మళ్ళీ ఏమంటున్నారంటే ఇప్పుడు మాకు అదే జ్ఞాపకం వస్తుంది, మాకు అదే జ్ఞాపకం వస్తుంది. మంచిని విడిచిపెట్టారు అంటే మంచిది వారు జ్ఞాపకం చేసుకోవట్లేదు. అయ్యో కానానుకు వారు జ్ఞాపకం చేసుకోవట్లేదు. కానీ వారు ఏమడుగుతున్నారు? ఆలోచన చేయండి. మనకి కూడా ఆత్మీయ జీవితంలో ఎదుగుతుండే కొలిది మీకు రావాల్సిన ఆశ పరలోకం ఎలా ఉండబోతుంది అన్న ఆశ మీకు రావాలి. హల్లెలూయా. పరలోకములో ఉండవలసినటువంటి ఆ యోగ్యత ఏంటి, అసలు ఎలా బతకాలి, అక్కడికి వెళ్ళాలంటే అనేది నీకు ఇక్కడ ఉండాలి. 10th క్లాస్ చదివి పాస్ అయిపోయిన మనిషి ఇంటర్మీడియట్కి వెళ్ళాలంటే ఏం చేయాలి అని ముందు అందరినీ ఎంక్వైరీ చేస్తాడు. ఒక హాస్టల్కి వెళ్ళాలంటే, ఒక ప్రాంతంకి వెళ్ళాలంటే అక్కడ ప్రాంతం ఎలా ఉంటుందో అడుగుతారు. అవునా కదా? మరి మనము పరలోకం అనే ఒక శ్రేష్టమైన మన దేశం ఉంది. అక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు ఏం చేయాలి? నేను ఎలా సిద్ధపాటు కలగాలి? ఆ మనసు నీకు వస్తేనే నీ ఆశ అక్కడ ఉన్నట్టు, లేదు నీ ఆశ ఇక్కడ ఉన్నట్టు. ఇది చెడ్డది. ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా, దీనిపైన ఆశ ఎవరు పెట్టుకోవద్దు. ఎందుకు? ఇది మీకు దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు. ఆయన స్తోత్రం చెప్పండి బిగ్గరగా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31 చదివితే అక్కడ ఏమని రాయబడింది? మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనంలో, కాబట్టి ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని వీటి కోసం మీరు చింతించవద్దు. అన్ని జనులు వీటి విషయమై విచారిస్తుంటారు, బాధపడుతూ ఉంటారు. వారికి ఇవన్నీ కావాలని ఆలోచించండి. వాటి విషయం వారికి ఎప్పుడు ఆలోచిస్తుంటారు. కానీ ప్రభు అన్నారు, మీరైతే వీటి కోసము చింతించద్దు. ఇవన్నీ కావాలి మీకు తండ్రికి, మీకు ఎప్పుడో తెలుసు. మీకేం కావాలో మీ తండ్రికి బాగుగా తెలుసు. ఇప్పుడు మీ పిల్లలకి స్కూల్ ఫీజు కట్టండి, లేకపోతే టర్మ్ ఫీజు కట్టండి, బస్ ఫీజు కట్టండి, ట్యూషన్ ఫీజు కట్టండి, లేకపోతే ఇంకో ఫీజు కట్టండి అని చెప్పక్కర్లే. లేదా అబ్బాయి లేదా అమ్మాయి పుట్టినరోజు కేక్ తేనా అని చెప్పక్కర్లే, వారు తీసుకొచ్చేస్తారు. క్యాండిల్ తీసుకురానా అని చెప్పక్కర్లే, వారు తీసుకొచ్చేస్తారు. ఎందుకు? మీ పిల్లలకి ఏం కావాలో మీకు బాగా తెలుసు. మీరు చెడ్డవారైనా మీ పిల్లలకి ఏం కావాలో మీకు తెలుసా లేదా? పరమ తండ్రికి మీకేం కావాలో సమస్తము కూడా ఆయనకి తెలుసు. హల్లెలూయా. వీటి కోసం చింతించొద్దు అసలు. మీరు మరీ ప్రార్థన చేసి, ప్రభువా నాకు జాబ్ కావాలి, ప్రభువా నాకు అది కావాలి, నాకు ఆహారం కావాలి, నాకు ఇంకోటి కావాలి అడగక్కర్లేదు. ఎందుకు? ప్రభు అన్నారు, వీటి కోసం మీరు ప్రార్థన చేయక్కర్లేదు, చింతించడం అవసరం లేదు. మరేం చేయాలి? నా పైన మీరు ఆశ పెట్టుకోండి. మొదట మీరు చేయాల్సిన పని, నా నీతిని, నా రాజ్యం మీరు వెతికితే అవన్నీ మీకు వస్తాయి. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. అంటే శ్రేష్టమైన వాటిని వదిలిపెట్టి ఈ లోకంలో లోక సంబంధమైన వాటిని వెతికితే ఏం ప్రయోజనం? చెడ్డ వాటిని వెతకద్దు, మంచి వాటిపై దృష్టి పెట్టండి. చెడ్డ వాటిపై ఆశ పెట్టుకోవద్దు, మంచి వాటిపై ఆశ పెట్టుకోండి. పైకే చూడండి, కిందకి ఇంకా మీరు చూడొద్దు. మీ మనసు ఎప్పుడు కూడా పైన వాటి పెట్టండి. వారు ఏం చేస్తున్నారు? అయ్యో కానానికి ఎలా చేరాలి, అయ్యి ఇంకా దూరం ఉండిపోయింది ప్రభువా అని ఎప్పుడైనా వారికి ఒక మాట వచ్చింది ప్రార్థన? ఎప్పుడు చూసినా కానీ ఏమనుకున్నారు? మాకు ఐగుప్తులో ఆహారం లేదు, ఐగుప్తులో మాకు ఆహారం ఉండేది, కీరదాసుకొని ఉండేవి, ఉల్లిపాయలు ఉన్నాయి, తెల్లగడ్డలు ఉన్నాయి, ఆవగడ్డలు ఉన్నాయి. అది మాత్రం వారికి ఏముంది? వారి మనస్సంతా కూడా లోకంపై ఉంది. కానీ ప్రయాణం మాత్రం కానానికి. ఈరోజున ఆలోచించండి, నీ ప్రయాణం పరలోకమే కనుక అయితే విడిచిపెట్టిన లోకంపై నీకు ఆశ చనిపోవును గాక, వాటిపై నీకు ఇంకా ఆశ ఉండకుండాను గాక. ఆశ ఇంకా నీకుందా? ఆయన రాజ్యములోకి మనం వెళ్ళడానికి అవ్వదు. ఎందుకు? దేవుని రాజ్యం అంటే ఏంటి? ఆయన అన్నారు కదా, నా నీతిని, నా రాజ్యమును వెతకండి అన్నారు. ఏమిటారు రాజ్యము? దేవుని రాజ్యము ఆహారము కాదు,
పానము కాదు, అది పరిశుద్ధాత్మ యందలి ఆనందము. హల్లెలూయా, హల్లెలూయా. రోమాపత్రిక 14వ అధ్యాయం, రోమాపత్రిక 14వ అధ్యాయము 16 చదవండి. రోమాపత్రిక 14వ అధ్యాయము 17 వచ్చిన చదవండి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందము. హల్లెలూయా. దేవుని రాజ్యములో ఎక్కడైనా శరీర సంబంధమైనవి కనిపిస్తున్నాయా? ఈ లోక సంబంధమైనది కనిపిస్తుందా? అంటే ఆహారము తినవద్దు అని కాదు, నీళ్లు త్రాగవద్దు అని కాదు, వస్త్రం గురించి అడగవద్దు అని కాదు. కానీ మీరు వాటిపై ఆశ పెట్టుకోకండి. మీరు పెట్టాల్సిన ఆశ ఏంటి? అసలైనది ఒకటి ఉండిపోయింది, దానికోసం అడగండి. ప్రభువా, నీ రాజ్యములో చేయాలంటే నేను ఎలా బ్రతకాలి, పరిశుద్ధంగా జీవించాలంటే ఎలా ఉండాలి, నేను జీవితంలో చెడ్డ వాటిని ఆశించుకొని ఎలా బ్రతకాలి ప్రభు? ఈ లోకంలో లోకమంతా పూర్తిగా చెడిపోయింది కదా ప్రభువా, నేను ఎలా బ్రతకాలి ఈ లోకంలో? నువ్వు ఉన్న లోకంలో జీవించాలంటే నేను ఎలా ఈ లోకాన్ని విసర్జించగల ప్రభువా? అది నీకు ఉండాలి మనసులో. దేవుని రాజ్యం అంటే భూ సంబంధమైన ఆశలతో కూడింది కాదు, అది నీతియును సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. పరిశుద్ధాత్మలో ఆనందము నువ్వు పొందుకుంటున్నావా? నీతి, ఇవన్నీ కూడా దేనికి సంబంధించింది? ఆయన రాజ్యానికి సంబంధించింది. ఇదే అధ్యాయం అని అంటారు, దేవుని రాజ్యం మాటలతో ఉండేది కాదు, అది శక్తితో కూడుకూడదని. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. దేవుని రాజ్యం ఎలాంటిది? అది శక్తివంతమైనది. ఎక్కడుంది ఆయన రాజ్యము? మన మధ్యన ఉంది. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో అక్కడ ఆయన ఉంటాడు. ఎందుకంటే రాజు ఎక్కడ ఉంటాడో రాజ్యం అక్కడ ఉంటుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి బిగ్గరగా. రాజ్యం ఎక్కడ ఉంటుందో రాజు కూడా అక్కడ ఉంటారు. కానీ ఆయన రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. మరి మన రాజ్యము, ఈ రాజ్యం ఇహ సంబంధమైనది రాజ్యం కాదు ఆయనది. ఆయన రాజ్యము పర సంబంధమైనది. ఇప్పుడు మనం ఎవరము? ఈ లోక వారసులమా, దేవుని వారసులమా? మీకు విషయం చెప్పనా, మీ ఇంటి అడ్రస్ మారింది. ఆమేన్. మీ ఇంటి అడ్రస్ మారింది. మీ ఇంటి అడ్రస్ ఏంటి? ఇప్పుడు మీరు పరలోక సంబంధించిన వారు. హల్లెలూయా. మీరు పరదేశులు, మీరు యాత్రికులు, మీరు తండ్రికి సంబంధించిన వారు, కానీ లోకం సంబంధించిన వారు మీరు కారు. దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. మీ ఇంటి అడ్రస్ ఎవరంటే తండ్రి. మీ ఇంటి అడ్రస్, ఆయన పేరేంటంటే యేసుక్రీస్తు ప్రభువు. గట్టిగా స్తోత్రం చెప్పండి బిగ్గరగా. మీ తండ్రి ఆయనే, మీ తల్లి ఆయనే. ఆయన మీ తండ్రి, ఆయన మీ తల్లి. మీ ఇంటి అడ్రస్ పూర్తిగా పరలోకమై ఉంది. ఇది తాత్కాలికంగా ఒక రెంట్ హౌస్లో ఉన్నావు ఇప్పుడు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఎక్కడున్నావు నువ్వు? ఇదంతా కూడా ఈ భూమి నీకు రెంట్ హౌసే. అద్దింటిది అంతా కూడా, ఇది అద్దెల్ లాంటిది. భూమి మీద ఈ శిథిలం ఒక రోజున బూడిదైపోతుంది, లేదా పూర్తిగా కప్పెట్టబడుతుంది. అసలైన దానికోసం మనం జీవిస్తున్నాం. నీ లోపల ఆత్మ, ఈ మాట ఆలోచించండి. ఇక్కడికి వచ్చిన మీరు అందరూ కూడా ఈ మాటలు ఆలకిస్తే మీరు అందరూ కూడా ఆత్మతో మీరు ఈ మాటలు ఆలకించాలి. స్తోత్రం చెప్పండి అవి కలగా. ఎందుకంటే సరే, మీ రోజున ఒక రోజున శరీరంతో ఉన్న ఈ ఆత్మ లోపల చూసారా, ఆత్మ పరలోకం చేరాలి. దానికోసం ప్రయత్నపడాలి. హల్లెలూయా. చెడ్డ వాటిని ఆశించడం అంటే వాగ్దాన దేశములకు వెళ్ళాల్సిన వారు ఇంకా అసలు ఆ ప్రయాణం ఎంత దూరం ఉంటుంది, అసలు ఎందుకు ఇంత ఇలా తిరుగుతున్నాం, మనం ఎక్కడికి వెళుతున్నాం అనేది ఎవరికేం లేదు. వారికి ఎప్పుడు ఏంటంటే ఆహారము, ఆకలేస్తే మోక్ష దగ్గర పరిగెడతారు, సనుక్కుంటారు. ఆ మాట చదివితే ఇందాక నాకు చాలా బాధేసింది. 75వ కీర్తన చదవండి, మీకు అర్థమవుతుంది ఎందుకు అంత వాళ్ళు ఎంత బాధ పెట్టారు చూడండి. దేవుడిని ఎంత బాధ పెట్టారు చూడండి. 78వ కీర్తన, 78వ కీర్తన 11 చదవండి. నేను చదువుతున్న జాగ్రత్తగా వినండి. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మర్చిపోయారు. ఆలోచన చేయండి. అసలు మన పితరులైన ఇశ్రాయేలుకు చేసినటువంటి మేలు, వారికి చేసినంత మేలు నాకు తెలిసి, మనకు తెలిసి, వాక్యం ఎరిగిన వారుగా మరి ఎవరికి ఆయనంత మేలు చేసి ఉండలేదేమో. అంత కార్యం చేశాడు ఆయన. ఎలా అంటే బానిసలుగా ఉన్న వారిని రాత్రికి రాత్రి లక్షలాది మందిని విడిపించడం గొప్ప కార్యం అయితే, ఉదయం లేవగానే వరకు అసలు ఒక
పనికి వెళ్ళక్కర్లేదు, కూలి పని చేసుకోక్కర్లేదు, స్కూల్కి వెళ్ళక్కర్లేదు, ఉద్యోగంకి వెళ్ళక్కర్లేదు. కానీ వారికి ఏమయ్యేది, ఉదయం లేవగానే వారి దగ్గర ఉన్నటువంటి గిన్నెలు పట్టుకోగానే పైనుంచి ఏం పడుతుండేది, పరలోకంలో నుంచి ఆహారం పడుతూ ఉండేది. వారు వెళ్ళి ఏం చేసుకోవాలి, కూర్చుకొని లోపలికి వెళ్ళిపోయి పాలనలో తినడమే వారి పని. వారు కష్టపడాల్సింది ఏముందా, మనం చేయాలి, మనం కష్టపడితే తప్ప మనకేం లేదు. కానీ 40 సంవత్సరాలు, చెప్పండి మాట, ఎన్ని సంవత్సరాలు, 40 సంవత్సరాలు వారు పూర్తిగా పోషించబడ్డారు. ఎలాగట, 40 సంవత్సరాల వారు పూర్తిగా పోషించబడ్డారు. మన్నా తిన్నారు. ఆ మన్న ఎలాంటిదట, దేవుడిచ్చిన ఆహార ధాన్యం. అది చదవండి, అదే 78వ కీర్తన 25 చదవండి, 24, 25 చదవండి, 24, 25. ఆహారమునకై ఆయన వారి మీద మన్నానే కురిపించెను, ఆకాశ దాన్ని వారికి అనుగ్రహించెను, దేవదూతుల ఆహారం వారు భుజించిరి, భోజన పదార్థము ఆయన వారికి సమృద్ధిగా వారికి పంపించారు. వారికి ఏం కావాలో వారికి పెట్టారు. ఎందుకు, వాగ్దాన దేశం వారు వెళ్తారన్న ఆశతో దేవుడు ఉంటే, వారి ఆశ అంతా ఎక్కడుంది, భోజనం చేసామా, త్రాగేసామా, మళ్ళీ కాసేపు రిలాక్స్ అయ్యామా. వారికి ఏం కావాలి, ఎప్పుడు స్వేచ్ఛ కావాలి, శ్రమలొద్దు. ఈ ఎరుకో పట్టణం దాటడానికైనా సనుగులే. వారికి పోరాటం అవసరం లేదు, శ్రమల అవసరం లేదు. కానీ ఏముండాలి, ఎప్పుడు స్వేచ్ఛగా తినాలి. వారికి ఏం కావాలి, వారికి అక్కడ కొమ్మరించబడాలి. వారు మాంసం అడిగి దేవుడు ఏం చేశాడంటే 30 రోజులు, నెల రోజుల వరకు మాంసం పెట్టాడు ఆయన. ఇన్ని కార్యాలు చేస్తే వారు ఎలా ఉండాలి, ఇప్పుడు కృతజ్ఞత కలిగి దేవుని అంటిపెట్టుకు ఉండాలి. కానీ వారు ఉన్నారా? 78వ కీర్తన 13, 12 చదవండి, 12 వచ్చిన. ఐగుప్తు దేశంలోని సోయరు క్షేత్రమందు వారు పితరులు చూస్తూ ఉండగా ఆయన ఆశ్చర్యకార్యం చేశాను. ఆయన సముద్రం పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించను. ఆయన నీటిని నాసిగా నిలిపెను. పగటి వేళ మేఘస్తంభములోను, రాత్రి అంతయు అగ్ని ప్రకాశం నుండి ఆయన వారికి త్రోవ చూపెను. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీళ్ళు ఇచ్చెను. బండ్ల నుంచి ఆయన వారి నీటి కాలు రప్పించను, నదుల వల్ల నీళ్లు ప్రవహింపచేసను. అయినను పగటి మేఘస్తంభముగాను రాత్రి అగ్ని స్తంభముగాను నడిచిన వాడైనా ముందు ఆయన వెళితే ఆ వెలుగులో వారు వెనకాల వచ్చేవారు. హల్లెలూయా. తినడానికి ఆహారం కొదువులే, నీరు వస్తున్న బండవాన్ని వెంబడిస్తుందంట. వారు నీళ్లు తాగేవారు, సమృద్ధిగా తాగేవారు. ఇంత చేస్తే వారు ఏం చేశారట, దేవునిపై విరోధంగా నడుచుకున్నారంట. 15 చదువుదాం. అరణ్యంలో ఆయన బండలు చీల్చి సముద్రం అంత సమృద్ధిగా వారికి నీళ్ళు ఇచ్చాను. బండలో నుంచి ఆయన నీటి కాలువ రప్పించను, నదుల వల్ల నీళ్లు ప్రవహింప చేశాను. అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకనూ పాపము చేయుచునే వచ్చిరి. అడవిలో మహోన్నతుని మీద తిరుగుబాటు చేసిరి. వారు తమ ఆశ కొలిది ఆహారమును అడుగుచు, ఏమడిగారు, ఆశ కొలిది ఆహారమే అడిగారు. కానీ ఆశ కొలిది కానాను ఎలా చేర్చబడాలి ప్రభువా, కానానికి ఎలా వెళ్ళాలి ప్రభువా అనే ఆశ వారికి లేదట. ఈరోజు ఈ వాక్ వింటున్న మనం కూడా మీ ప్రార్థనలో ఏం ఆశిస్తున్నారు? మీ ప్రార్థనలో ఏమి ఎక్కువగా అడుగుతున్నారు? ఈ లోకము కోసం అడుగుతున్నారా, అయ్యో పరలోకము కోసం అడుగుతున్నారా? ఈరోజు మనము కూడా ఆయనకి ఇష్టలుగా లేకపోతే మనల్ని బట్టి కూడా ఆయన చాలా బాధపడతాడు. మీ ఆశలు ఈ రోజున ఇక్కడ ఉండకుండాను గాక. ఆమేన్. ఈ లోకము శాశ్వతం కాదు దేవుని పెట్టారా. నువ్వు ఆశిస్తున్నది ఏది ఈ లోకం శాశ్వతం కాదు. కానీ మీ ఆశలు మంచిదా చెడ్డదో చూసుకోండి. ఎంత సమృద్ధిగా వారికి ఆహారముగా నీళ్లుగా అన్నీ ఇస్తుంటే వారికి కావాల్సింది ఏమిటి? భౌతికంగా కావాలి వారికి. అసలు ఆత్మ సంబంధమైన ఆలోచన వారికి అసలు లేదు. వారికి భౌతికమైన అవసరాలకు వస్తే విశ్వాసం చూపిస్తారు, మోష దగ్గర పరిగెడతారు, సనుక్కుంటారు, మళ్ళీ దేవుడి దగ్గర అడుగుతారు, అక్కడ అడిగి సనుక్కుంటారు. శనికి గొనికి ఆహారం అడిగితే ఆయన ఇవ్వడం వాళ్ళని ఇచ్చారు, కానీ చాలా బాధపడ్డాడు. ఇప్పుడు మీరు ఉన్నారు, మీ పిల్లలు ఏమని అడిగినప్పుడు మీరు సనుక్కునిస్తే వారు ఎలా బాధపడతారు? ఇప్పుడు అమ్మ నా పుట్టినరోజు అన్నాను అనుకో, మీకు డబ్బులు అన్నీ ఉన్నాయి కానీ
మీరు 10,000 చీర కొనుక్కోవడానికి ఇష్టపడ్డారు, కానీ కనీసం మీ పిల్లవాడికి 300 రూపాయలు పెట్టి ఒక కేక్ కొని వాడు పుట్టినరోజు చేయకుండా సనుక్కుని కొనుక్కుని ఉన్నారనుకో, వాడు ఎలా బాధపడతాడు? అలాగే దేవుడు కూడా ఏమవుతున్నాడంటే, మీకెంత చేసినా మీరు ఏమవుతున్నారు నా మీద? ఎందుకు మీకు మన్నా కావాలని ఇవ్వనా, మీకు మాంసం కలిసి పెట్టనా? కానీ ఏం చేయాలి మీరు? నా మీద ఆధారపడి, అసలు ప్రభువా అలా చేస్తావా, మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి, ఎలా బ్రతకాలి, వరకు ఏం అవసరం లే. మోషే గారు 40 రోజులు కొండ మీద ఉంటే ఈ కింద మీరు ఏం చేస్తారు? దూడ చేసుకుంటారు, దూడ వేసుకొని బ్యాచ్ డ్యాన్స్లు వేసుకుంటారు, త్రాగుతారు, తింటారు, ఎగురుతారు. ఒక నడిపింపు లేకపోతే అలాగ ఉంటారు. ఒక నడిపింపు లేకపోతే, ఒక సేవకుడు లేకపోతే, ఒక పాస్టర్ అనేవాడు లేకపోతే ఏమవుతారు? అలాగే ఉంటుంది సంఘం. అలా వారు ఏమో చేశారట, విచ్చలవిడిగా డ్యాన్స్లు వేస్తూ దేవునికి ఇష్టం కాకుండా జల్లు తినచ్చు, త్రాగుచు, లేచిరి. ఏమవుతున్నారట వారు? అది వారు ఆశించింది. అంటే వారికి ఏం కావాలి? నడిపించి సేవకుడు వరకు అవసరం లేదు, దేవుడు నడిపే వరకు అవసరం లేదు. వారికి ఏం కావాలి? స్వేచ్ఛ కావాలి. ఇలా చేసిన వారిని బట్టి చూడండి, అక్కడ అంటాడు 17 చదువుదాం. అయిన వారు ఆయనకు విరోధంగా ఇంకనూ పాపం చేయుచున్న వచ్చిరి, అడవిలో మహోన్నతుల మీద తిరుగుబడిరి. వారు తమ ఆశ కొలిది ఆహారము నడుగుచు తమ హృదయంలో దేవుణ్ణి శోధించిరి. ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా? ఏమన్నారట? ఈ అడవిలో మాకు అన్నం ఈయన పెట్టగలడా? తర్వాత ఈ అరణ్యంలో దేవుడు మాకు భోజనం సిద్ధపరచగలడా అనుచు వారు దేవుడికి విరోధముగా మాట్లాడిరి. ఆయన బండను కొట్టక నీరు ఉబికెను, నీళ్ళు కాలువలే పారెను. ఆయన ఆహారం ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసం సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. యెహోవా ఈ మాట విని కోపగించెను. ఏం చేశారట? ఆయనకి ఏమొచ్చిందట? కోపగించి. చదవండి, 22 చదువుతాం. 22 వచనం. వారి దేవుని మీద విశ్వాసం ఉంచకపోయిరి. 22 వచనంలో ఏముంది? వారి దేవుని మీద విశ్వాసం ఉంచకపోయిరి. ఆయన దయచేసిన ఎడల, ఆయన దయచేసి రక్షణ వారు ఏముంచలేదు. రక్షణ సిద్ధముగా ఉంటే రక్షణ వారికి ఏమి లేదు, అసలు వారికి నమ్మకమే లేదు. ఈరోజు నీ మాటలు వింటున్న మనము కూడా, మీరు ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న వారమైతే పరలోకము కొరకైన ఆశ మీకు ఎప్పుడు కూడా ఉంటుంది. చెడ్డ వాటిపైన ఆశలు మీకు ఉండవు. సాతానుడు ఏం చేశాడు? దేవుని సింహాసనం పైనే మనసు ఉంచాడు. దేవుడు అతనికి ఎన్నో విధాలుగా ఎంతో గొప్ప స్థాయిలో పరలోకంలో కెరూబుగా, సెరూపుగా వారందరి మీదకు అధిపతిగా నియమించినప్పుడు కూడా తేజ నక్షత్రంగా పిలువబడిన అపవాది ఏమయ్యాడంటే, సింహాసనంపై కన్ను వేసి దేవుని స్థానముని దొంగిలించాలి అనే ఆశ కలిగిన వాడే నేలవడకు త్రోసివేయబడ్డాడు. ఏమి ఆశించి? మనసులో గర్వించి, చెడ్డదాన్ని ఆశించి. అతని మనసులో ఆశించింది ఏంటంటే కేవలం దేవుడి స్థానము, దేవుడి మహిమ రావాలి. ఇది అతను దొంగిలించాడు. లోతు అబ్రహాము విషయంలోకి వస్తే, అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానం ఉంది, కానీ లోతు మాత్రము తన కళ్ళ చూసిన ఆ ప్రాంతమును ఎన్నుకున్నాడు. ఆ ప్రాంతం ఎలాంటిది? చెడ్డ వాటిని ఆయన ఆశించాడు, కానీ అది చెడ్డది అతనికి తెలియదు. కానీ ఏమైపోయాడు? ఆ ప్రాంతంలో మొదటిగా సొదొములో ఆయన బయట ఉన్నాడు, గుడారం వేసుకున్నాడు. ఆ తర్వాత లోపల కాపురం ఉన్నాడు. ఆ తర్వాత దాంట్లో ఒక న్యాయాధిపతిగా, ఒక జడ్జిగా మారిపోయాడు. ఆ ప్రాంతానికి ఒక పంచాయతీ మంచి పెద్దగా మారిపోయాడు. అక్కడ ఏమైపోయింది అంటే పూర్తిగా దిగజారిపోతూనే వెళ్ళిపోయాడు. కారణం ఏంటి? చెడ్డ వాటిని ఆశించి. నేను చెప్తున్న ఈరోజు మాటలో ఏంటంటే, శ్రేష్టమైన వాగ్దానం మనకుండగా, పరలోకం మనకుండగా, ఈ లోకంపై మనకు ఏమి ఆశలు ఎక్కువ ఆశిస్తుంటున్నాం? మీ ఆశ దేవుని దూరం చేసేదా, దేవుని దగ్గర చేసేదా అనేది ఈ రాత్రి మన సందేశం. విన్న మీలో ఎంతమంది ఈ మాటలో దేవునికి ఇష్టలుగా ఉండకపోతున్నాం? అయితే దేవుని వేడలో మన విశ్వాసం లేకుండా అవిశ్వాసులుగా ఉంటే వారు విశ్రాంతిలో చేరకపోయారు అనే హెచ్చరిక మనం ఈరోజు వింటున్నాం. మనము ఎలాంటి వాటిని ఆశిస్తున్నాం? చెడ్డ వాటిని ఆశించినట్లయితే మనం పరలోకం చేరే అవకాశం లేదని మనకు చెప్తున్నారు. లేదు ప్రభువా, నా ఇష్టంలో నా జీవితం కాదు, నువ్వు ఎలా నడిపించబడతానని మీరు ఆ మేఘముకు వారు ఎలాగా తప్పగించుకున్నారో
పరిశుద్ధ దేవునికి అప్పగించుకుంటే మనము కూడా మన ప్రయాణంలో అలసిపోకుండా సొలసిపోకుండా ఈ లోకంలో అధికారైన అపవాదికి చిక్కుపోకుండా మన జాగ్రత్తగా పరలోకముకు చేర్చే బాధ్యత పరిశుద్ధాత్మ దేవుడు తీసుకుంటున్నారు. మనం ఒకటే చేయాలి, ప్రయాసపడుతున్న ఆ పరిశుద్ధాత్మ దేవునికి, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి మనం పూర్తిగా అప్పగించుకుంటే ప్రభువా, ఈరోజు నేను వాక్యం విన్నాను, అవును నేను ఈ లోకంలో చెడ్డవాటిని ఆశిస్తున్నాను. ఇప్పుడు పిల్లలందరూ మంచిగా చదువుతున్నారు, వాళ్ళు బాగా చదివితే ఒక ఉన్నత స్థాయికి వెళతారు. అలా కాకుండా ఈ లోపలలోనే ఒక అమ్మాయినో లేదా ఒక అబ్బాయినో తగులుకొని వారు తప్పులు చేస్తే వారి గురికి వెళ్ళగలరా? వారి గురి తప్పిపోయిన వారు ఉండిపోతారు. సంసోను దేవుడిచ్చిన వాగ్దానం పక్కన పెట్టి దెలీలా వైపుకు తిరిగిపోయాడు. సాతానుడు మనం లోకంలో ఉన్న వారి కంటే మన మీద ఎందుకు అటాక్ జరుగుతుంటుంది అంటే ఎక్కువ మనము ఆయన మార్గంలో ఉన్నాం కాబట్టి, ఈ ఇరుకటి మార్గం ఉన్నాం కాబట్టి ఏదో ఒక రూపంగా మనమే దాడి చేస్తుంటాడు, దాడి చేయబడుతూ ఉంటాం. కానీ గుర్తుపెట్టుకునే మాట, లోకము ఎరగకపోయినా మనం ఎరగాలి. అన్ని జనులు ఎప్పుడు కూడా ఈ లోక సంబంధముగా శరీరం కోసం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. మనము ఆత్మానుసారంగా ఆలోచించాలి, ఆత్మకు పూర్తిగా అప్పగించుకోవాలి. మనకు తెలుసు ఈ లోకము శాశ్వతం కాదు, మనం పరదేశులము, యాత్రికులము. అబ్రహాము ఆ వాగ్దానంపై గురి పెట్టుకున్న వాడే ఈ లోకంలో గుడారం వేసుకుని బతికాడు. దేవుడు అవ్వక కాదు, అన్నీ ఇచ్చాడు, కానీ అది వద్దు అనుకున్నాడు. మోషే గారు కూడా అన్నీ కలిగిన వాడే, ఆ రాజకుమారుడు ఉండే వైభవం అతనికి ఉంది. ఫరో కుమారుడిగా పెరిగే అవకాశం ఉంది, సింహాసనం కూడా ఆయనదే. కానీ అవన్నీ వదులుకొని ఎందుకు వచ్చాడు? ఆయన దేవుని ప్రజలతో నిందనిపించడం కావాలనుకున్నాడు. ఎందుకంటే ఈ లోకము శాశ్వతం కాదు, దేవుడి పైన గురి పెట్టుకొని బతుకున్నాడు. మనం కూడా ఏం చేయాలి? ఆయన పైన గురి కలిగి బ్రతుకుతాం. అలా బ్రతికిన వారమైతే తప్పకుండా పరలోకం చేర్చబడదుముగాక. అందరం కూడా మోకరించి ప్రార్థన చేసుకుందాం. వెత్తబడిన వాక్య నిమిత్తం ప్రార్థన చేసుకుందాం.